12 ఏళ్ల తర్వాత అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకైతే కుబేర యోగం రాబోతోంది. ఈ నెల 15వ తేదీన బుధుడు, గురుడు, సూర్యుడు ఒకేసారి సంయోగం రాబోతోంది. దాని వల్లనే ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకైతే త్రిఘాగి యోగం అలాగే బుధాదిత్య యోగం అయితే రాబోతున్నాయి. వాటిలో మొదటగా అయితే వృషభ రాశి. భార్య వైపు నుంచి వీళ్ళకి సంబంధాలు బలపడతాయి. అత్తమామలతో అన్యోన్యంగా ఉంటారు. పెండింగ్ ప్రాజెక్టులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఉన్నవారు పెద్ద పెద్ద ప్రాజెక్టులలో భారీ మొత్తంలో డబ్బును పొందుతారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. సంతోషకరమైన జీవితాన్ని కూడా వృషభ రాశి వాళ్ళు గడుపుతారు. వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు అద్భుతమైన మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక సింహరాశి విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం వరిస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. సొంత వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం అద్భుతం అని చెప్పుకోవాలి. వేరే వారికి గతంలో ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఒకవేళ మీకు రాకపోతే ఇప్పుడు మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఒక ప్రణాళిక పరంగా పనిచేసి జీవితంలో విజయాన్ని అయితే అందుకుంటారు. సింహరాశి వాళ్ళకు కూడా ఇప్పుడు అద్భుతమైన మంచి రోజులైతే రాబోతున్నాయి. ఇక మకర రాశి వాళ్ళకు కూడా 15వ తేదీ నుంచి అయితే జాతకం మారిపోతుందని చెప్పాలి. ఏ పనిలోనైనా అద్భుత విజయాలను సాధిస్తారు. ప్రతి పనిలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అడ్డంకులను చాలా తేలికగా తెలివిగా వీళ్ళు తొలగించుకుంటారు. వీరు ఏ ప్రయత్నం తలపెట్టినా ఆర్థిక విజయం అయితే తథ్యమని చెప్పాలి. ఆస్తి వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. ఉద్యోగాల్లో ఉన్నవారు వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి పురోగతి ఈ సమయంలోనే కలుగుతుంది. మానసికంగా వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అన్ని వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.